హలో అండి, వెల్కమ్ టు వంటల ఖజానా. ఈరోజు మనం పెద్దల నుంచి చిన్నవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే రవ్వ కేసరి చేసుకోబోతున్నాం. ముందుగా కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి బాగా వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్లు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే వేరొక గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వకు 3 కప్పుల నీళ్లు తీసుకొని మరిగించుకోవాలి. అలా మరిగించిన నీళ్లను రవ్వలో వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత కప్పు రవ్వకి కప్పున్నర షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కప్పు రవ్వకి కప్పున్నర షుగర్ సరిగ్గా సరిపోతుందండి. మీరు తీపి తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. తర్వాత చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని అలాగే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని బాగా కలపాలి. చివరగా 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.